కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఉండదని అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఎంతో విమర్శలు చేసిండ్రు. ఈ రోజు మనం చూస్తున్నాము రైతులు ఎంతో ఉత్సాహంగా పండుగ సాగు చేసుకుంటున్నారు. మా రేవంత్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు అనేక హామీలు ఇచ్చింది. మొట్టమొదటి రాగానే రైతులందరికీ కూడా రుణమాఫీ 21,000 కోట్లు చేసింది. అది టీఆర్ఎస్ పార్టీ చేసే వాళ్ళకి నిజం కూడా పడతలేదు. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఇందాకనే రాజేంద్ర నగర్ రైతు భరోసా కూడా బటన్ నొక్కి చేయడం జరిగింది. రైతులంతా ఒక విధంగా ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ దిక్కుమాల ప్రతిపక్షాలు వాళ్ళ మీద అవినీతి కేసులు ఉన్నాయని వాళ్ళు భయపడుతూ ఈ రోజు ఉన్నారు. ఈ రోజు అంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా కాలనీ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రైతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది, ఇచ్చిన 6 గ్యారెంటీలు నిలబెట్టుకుందని ప్రజలందరికీ ఒక గట్టి నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి రావడానికి అనేక హామీలు ఇచ్చింది. ఇచ్చిన హామీలు లేట్ అయినా కానీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున గారి నాయకత్వంలో, పట్టు విక్రమార్క సారథ్యంలో రేవంత్ ఖచ్చితంగా అమలు చేశారు. దానికి ఇదే నిదర్శనం. ఈ రోజు మనం ఎల్బీనగర్లో వచ్చినప్పుడు అధ్యక్షుడు శశిధర్ రెడ్డి మరియు లింగంలో కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఇక్కడ సంబరాలు చేసుకున్నాము. ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా చూస్తున్నాయి. అదేవిధంగా ఏ రాష్ట్రంలో 500 బోనస్ ఇస్తున్నారు రోడ్లకి. మొట్టమొదటి రాష్ట్రం దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఇస్తుంది. ఇది మా రేవంత్ చేసినందుకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. నమస్కారం. ఈ రోజు మేము ఏదైతే హామీలు ఇచ్చినామో ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. రేవంత్ అన్న చెప్పిండంటే కంపల్సరీ చేసి చూపిస్తాడు. ఇప్పుడే 5 నిమిషాల కింద రైతు భరోసా బటన్ నొక్కడం జరిగింది. సాగర్ రింగ్ రోడ్ లో పాఠాకిలు కాలవడం జరిగింది. రేవంత్ అన్న ఉంటే ఏదైతే హామీ ఇచ్చిండో ఫ్రీ బస్ అన్నం ఇచ్చినాం, సిలిండర్ అన్నం ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, అట్లానే గృహజ్యోతి అన్నం 500 ఇచ్చినాం. ఏదైతే చెబుతామో 100% ఇచ్చి తీరుతాం. ఇది కాంగ్రెస్ నమ్మకం. తెలంగాణలో కాంగ్రెస్ ఏ విధంగా పరిపాలిస్తుందో అందరు రైతులను అడిగితే చెప్తారు. జై కాంగ్రెస్.